హలో ఫ్రెండ్స్, మనం జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దానికి మనం ఒక ఎయిమ్ ఉండాలన్నమాట. సో ఎయిమ్ అనేది మనకి ఎందుకు అవసరం అంటే, సో మన ఎయిమ్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా సాధించాలి, మనం ఎలా జీవించాలనేది దానికోసం మళ్ళీ ఇంకా ఖర్చు పెంచుకుని దాన్ని ఎలా రీచ్ అవ్వాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ ఎయిమ్ కూడా ఏ విధంగా ఉండాలంటే అది నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి, కానీ నలుగురిని వెనకలాగేలా ఉండకూడదు అనమాట. సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, సో మా యంగ్ ఎంటర్ప్రైజెస్ లో ఫస్ట్ నుంచి కూడా ఒక ఎయిమ్ అనేది ఉందన్నమాట. అదేంటంటే మనం చిన్న మిషన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం, చాలా కష్టాలు పడుతూ చాలా ఫెయిల్యూర్స్ తో మనం ఈ రోజు ఎక్కడి వరకు వచ్చాం అనమాట. సో ఎక్కడి వరకు వచ్చాం ఏంటంటే ఈ సెపరేటర్ ప్లాంట్ అనేది తయారు చేయడం జరిగింది. ఇదైతే ఎక్కడితో ఆగదు, ఇంకా ముందుకు ఇంకా కొత్త కొత్త మోడల్స్ మనం చేస్తూ ఉంటాం. అయితే మనం ఈ సెపరేటర్ ప్లాంట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మార్కెట్ లో చాలా రకాల మిషన్స్ ఉంటున్నాయి అనమాట. వాటి వల్ల ఏంటంటే కొంతమంది ఇలా ధాన్యం వేస్తే అలా పాలిష్ బియ్యం వచ్చేస్తాయి, ఇలా ధాన్యం వేస్తే అలా ముడి బియ్యం వచ్చేస్తాయి, ఇలా ధాన్యం వేస్తే అలా శుభ్రం చేసేస్తుంది, బియ్యంలో రాళ్ళు రావు, సంథింగ్ ఎక్సెట్రా ఇంకా చాలా చెప్తా ఉంటారు. బట్ అందులో రియాలిటీగా వచ్చేస్తే మనం ధాన్యం వేస్తే బియ్యం వస్తాయి, ధాన్యం వేస్తే ముడి బియ్యం వస్తాయి. కానీ ముడి బియ్యం ఏ విధంగా వస్తాయి, అందులో వడ్డీ గింజలు వస్తాయా రావా, పాలిష్ బియ్యంలో ధాన్యంలో శుభ్రం చేస్తుందా చేయదా, ఇలాంటి చాలా మంది కస్టమర్స్ తెలియక జస్ట్ ఆ వీడియోస్ చూసి ఇంప్రెస్ అయ్యి తీసేసుకుంటూ ఉంటారు అనమాట. కానీ దానికోసం మనం తయారు చేసింది ఏంటంటే, మన ధాన్యంలో రాళ్ళు మట్టి ఇసుక దుమ్ము అంతా శుభ్రం చేసేసి, సో మీకు ధాన్యం ముడి బియ్యం కావాలంటే ముడి బియ్యం, పాలిష్ బియ్యం కావాలంటే పాలిష్ బియ్యం, సెమీ పాలిష్ బియ్యం కావాలంటే సెమీ పాలిష్ బియ్యం, అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టు మనం ఒక రైస్ మిల్ ప్లాంట్ అయితే తయారు చేయడం జరిగింది. మనకి ఎలా ధాన్యం వేస్తే పాలిష్ బింగ రావడానికి ఒక మిషన్, ముడి బియ్యం రావడానికి ఒక మిషన్, ధాన్యం శుభ్రం చేయడానికి మిషన్, ఇలా ఎంత ఖర్చు పెట్టి విడివిడిగా తీసుకోవాల్సిన అవసరం లేకుండా అంతా కలిపి ఒక మిషన్ లోనే తయారు చేయడం జరిగింది అనమాట. ఈ మిషన్ పేరే రబ్బర్ సెల్లర్ కమ్ పాలిషర్ అండ్ రైస్ సెపరేటర్ ప్లాంట్ అనమాట. ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఒక చోటని ధాన్యం వేసుకుంటే అదే ధాన్యాన్ని శుభ్రం చేసి మొత్తం చెత్త గట్ట అంతా క్లీన్ చేసి ముడి బియ్యంగా మార్చి ముడి బియ్యంలో వడ్లు తీసి మీకు డైరెక్ట్ ముడి బియ్యం కావాలంటే ముడి బియ్యం, పాలిష్ బియ్యం కావాలంటే పాలిష్ బియ్యం, సెమీ పాలిష్ కావాలంటే సెమీ పాలిష్ తీసి ఇందులో మనకి బియ్యం వేరు, నూక వేరు, చిన్నొక వేరు చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఒక్క మిషన్ లోనే మనకి పెద్ద రైస్ మిల్ ఎలా పనిచేస్తుందో సేమ్ దానికి ఇదేమి తీసుకోవద్దు అనమాట, దానిలాగే పనిచేస్తుంది. గంటకి 200 నుంచి 300 కేజీలు ఆడించుకోవచ్చు. పైకి ఇది సింగిల్ వేస్ దాంట్లోనే పనిచేస్తుంది. ఇది ఉపయోగించడానికి కూడా ఎలాంటి ట్రైనింగ్ కూడా మనకు అవసరం లేదు, ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, చాలా ఈజీ ఉపయోగించవచ్చు. దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా ఫోన్ నెంబర్, ఫోన్ చేయండి. అలాగే కావాల్సిన సంప్రదించండి ఎన్జీ మిల్టెక్ రాజమండ్రి. మీరు ఎలాంటి మోడల్స్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ లైక్ చేసుకుని, షేర్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ పెట్టా మీకు వస్తాయి.